నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 26/5/2022 గురువారం. ఇవాళ ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే విశ్లేషణ. ఇవాళ మార్కెట్ మాత్రం షార్ట్ కవరింగ్ తోటి పెరగడం జరిగింది. ఎలా ఏంటిదనేది చూద్దాం. ఇవాళ వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్, మే ఎక్స్పైరీ మంత్. ఇప్పుడు రేపటి నుంచి జూన్ ఎక్స్పైరీ మంత్ స్టార్ట్ అవుతుంది. ఈ మే మంత్ ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఈ మంత్ మొత్తం ఉదయం వరకు అంటే గ్యాప్ అప్ తోటి కొంచెం ఓపెన్ అయ్యి మళ్ళీ బాగా పడి మరలా మనకి ఎప్పుడు 12:30 తర్వాత సపోర్ట్ తీసుకోవడం జరిగింది. యూరోప్ మార్కెట్లో పాజిటివ్లో ఓపెన్ కావటం, మంది వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్స్ ఎక్స్పైరీ మంత్, మే మంత్ కాబట్టి షార్ట్ కవరింగ్ రావడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఎఫ్ఐఐలు ఎవరైతే ఉన్నారో ఆల్ టైమ్ హై నుంచి 3,22,000 కోట్ల రూపాయలు, అంటే 3,22,000 సుమారుగా సెల్లింగ్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు మరలా బయింగ్లోకి వచ్చిండ్రు అనేది ఒక న్యూస్ అనమాట. అంటే అదొకటి. ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒకటి. అంటే ఒకటి షార్ట్ కవరింగ్, నెంబర్ 2 ఎఫ్ఐఐలు మళ్ళీ 3,22,000 కోట్ల రూపాయలు పైన ఇప్పటి వరకు ప్లస్ అంటే అమ్మేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక ఆగిపోయినరు, బౌన్స్ బ్యాక్ అవుతున్నారు, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ బయింగ్లోకి వస్తున్నారు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అనేది ఒక న్యూస్. మళ్ళీ ఒకటి షార్ట్ కవరింగ్, ఒకటి అది. మళ్ళీ మిగిలిన మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్లు అంటే ఏవైతే మనకి ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు ఏవైతే ఒకసారి మనం గమనిస్తే మనం చూడొచ్చు. అంటే యూరోపియన్ మార్కెట్లు మాత్రం ఫ్లాట్గానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లో మిక్స్డ్ క్లోజ్ అయింది, మంది మాత్రం పాజిటివ్లో క్లోజ్ అవటం జరిగింది. ఇక ఎంత ఏంటిదంటే 503.27 పాయింట్లు ప్లస్ 0.94%, 54,252.53 పాయింట్లో క్లోజ్ అవటం జరిగింది. ఈ రోజులో వచ్చి 53,425, ఇవాళ క్లోజ్ అయింది 54,252, అంటే 54,346 దాకా పోయింది హై. అంటే 53,425, 54,346, సుమారుగా 900 పాయింట్లు అనమాట లో నుంచి రికవరీ అవ్వటం జరిగింది. ఇక 30 ఏవైతే బిఎస్సి సెన్సెక్స్లో ఉంటాయో 24 ప్లస్ 6 మైనస్ అది బిఎస్సిలో. ఇక తర్వాత ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 144.35 పాయింట్లు పెరగడం జరిగింది. 50 ఏవైతే ఎఫ్ఎన్ నిఫ్టీలో ఉంటాయో 50, 39 ప్లస్ 11 మైనస్ 0.90%, 16,000 పైన క్లోజ్ అవడం జరిగింది. 16,170లో 170.15లో క్లోజ్ అవడం జరిగింది. ఇక టాప్ గెయినర్స్ వచ్చి వాళ్ళ మెటల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే బ్యాంకింగ్ సెక్టారు, మెటల్ స్టాక్స్ ఇవాళ. ఇక తర్వాత ఇవి ఇక్కడ గమనిస్తే ఈరోజు బాగా పెరిగింది నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది. తర్వాత సెక్టోరల్లోకి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంక్ వచ్చి బాగా పెరగడం జరిగింది. 755.40 పెరిగి 2.2%. 12 బ్యాంక్ షేర్లు ఉన్నాయి. 12 బ్యాంక్ షేర్లు కూడా 12 పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 35,094.90. తర్వాత సెక్టోరల్లోకి వచ్చేటప్పటికి ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సెక్టార్ బాగా పెరగడం జరిగింది. ఇక తర్వాత మిగిలిన అదర్ ఇండెక్స్లో సర్వీస్ సెక్టార్ ఒకటి బాగా పెరగడం జరిగింది. తర్వాత ఆల్ఫా 100 ఈక్విటీ వెయిటేజ్ అవి కొంచెం పెరగడం జరిగింది. ఇది సింపుల్గా. ఇక నెక్స్ట్ మనకి టర్నోవర్లో చూస్తే 225,38,937.42 కోట్లు ఈరోజు టర్నోవరు. ఇది ఆల్ టైమ్ హై, ఇయర్లీ హై. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా లేనటువంటి టర్నోవరు రావడం జరిగింది. 225,38,937. అంటే ఏం జరిగింది ఇవాళ? 225,38,937 జరగటానికి అంటే మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎండ్ఓలో స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అవటం, స్క్వేర్ ఆఫ్, ఎక్సర్సైజులు, రోల్ ఓవర్లు, మళ్ళీ జూన్ మంత్ రేపు ఏదైతే ఓపెనింగ్ ఉందో అవి ఇవి అన్నీ కలిపి ఇంత టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది
59,733.15. ఇది F&Oలో టర్నోవర్. తర్వాత BSEలో టర్నోవర్ వచ్చి 3,581.10 కోట్లు టర్నోవర్ జరిగింది. ఇది మామూలుగా సింపుల్గా ఇది. ఇక ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ వచ్చి ఓకే ఓవరాల్గా రన్నింగ్లో ఉన్నాయి. ఈరోజు రాత్రికి మార్కెట్లు పెరుగుతాయి. ఇక మనకి న్యూస్లోకి వచ్చేటప్పటికి చూద్దాం. న్యూస్ ఇక FIL అనేది మళ్ళీ ఎంటర్ అవుతారు అనేది ఒక శుభసూచకం. ఎందుకంటే వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయిపోయింది. 3,22,000 కోట్లు అంటే కంటిన్యూగా అమ్ముతూ వచ్చారు. మేమంతైతే మొత్తం F&O మొత్తం ఇప్పటివరకు అప్ టు డేట్ అమ్ముకుంటూ వచ్చారు. కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఏంటంటే గుడ్ న్యూస్, శుభసూచకం. అది మరి ఎంతవరకు ఉంటారు, ఎప్పటి వరకు ఉంటారు, ఎంతవరకు నిలబడతారు అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అది చూడాలి, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈరోజు మాత్రం షార్ట్ కవరింగ్ ఇవన్నీ రీజన్. తర్వాత ఇక HCL టెక్ వచ్చి గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ డీల్ విత్ వెలెక్స్ అనే ఒక కంపెనీ తోటి కుదుర్చుకోవడం జరిగింది. ఇది సైన్ చేయడం జరిగింది. తర్వాత SAK సాక్ సాఫ్ట్వేర్ స్ప్లిట్టింగ్ చేస్తుంది ₹10 రూపాయిగా. తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 55 కోట్లు. దానికి ఇప్పుడు టోటల్ ఆర్డర్ బుక్ వచ్చి 200 కోట్లు. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ వచ్చి దానికి USFDA పర్మిషన్ రావడం జరిగింది. డిమెట్రిక్సిడ్ ఫర్ ఇంజెక్షన్ అనమాట. అది పెమిట్రెక్సిడ్ అని ఒక ఇంజెక్షను. దానికి జైడస్ లైఫ్ సైన్సెస్ USFDA పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత UPL కొలాబరేషన్ అయింది. ఒక ఇన్సెక్టిసైడ్స్ డెవలప్ పెస్టిసైడ్స్ అనమాట. అది నోవల్ పెస్టిసైడ్స్ అని కొలాబరేషన్ అయింది UPL కంపెనీ. అది పెస్టిసైడ్స్ సంబంధించింది. తర్వాత అరబిందో ఫార్మాకి USFDA పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత ACC ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆదాని గ్రూపు. అది జూలై 6 ఓపెన్ అవుతుంది, జూలై 19కి క్లోజ్ అవుతుంది. ACC ఓపెన్ ఆఫర్ ఆదానిది, అంటే ఆదాని వాళ్ళు ACCకి ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది మోటార్ సైకిల్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచడం జరిగింది. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెరగటం వలన ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం ఎక్కువ రావటం వలన ఇన్కమ్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల బెనిఫిట్ ICICI లొంబార్డ్ ఇన్సూరెన్స్, జనరల్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాటికి బెనిఫిట్ అవుతుంది. తర్వాత GMM ఫాల్దార్ అనే కంపెనీ ఉంది. అది బోనస్ ఇవ్వటం జరుగుతుంది 1కి 2 షేర్లుగా. తర్వాత ఎక్స్ప్రో ఇండియా ఉంది. అది బోనస్ ఇవ్వడం జరుగుతుంది 2కి 1. ఇది సింపుల్గా మీకు ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ప్లస్ న్యూస్. రేపు ఏదైతే ఉందో శుక్రవారం 27/5/2022. అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ జూన్ మంత్ ఓపెన్. జూన్ మంత్ ఇవాళ మే మంత్ ఎక్స్పైర్ అయిపోయింది. రేపు మళ్ళీ ఫ్రెష్ మంత్ ఓపెన్ అవుతుంది. ఇది గమనించాలి. ఇక మీకు ఇటువంటి న్యూస్ కానీ ఇటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు ఇన్ఫర్మేషను ఇవ్వడానికి వీలవుతుంది. ఇది సింపుల్గా. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.